హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మన తెలుగులో రిలీజ్ అయిన హరిహర వీరమల్లు అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎస్పెషల్లీ ఆనాటి కాలంలో మన హిందువులను ఎలా అణచివేశారు, వీరమల్లు ఔరంగజేబుకి అగేనెస్ట్గా ఎలా పోరాడాడు, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. వీరమల్లు క్యారెక్టరైజేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీలో. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ అండ్ స్వీట్గా. అంతకంటే ముందు మీకు ఏం తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో స్టార్ట్ చేసండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే కొల్లూరులో కొంతమంది గ్రామ ప్రజలు ఉన్న నీటిలో బంగారాన్ని వెతుకుతుంటారు. గోల్డ్ని, డైమండ్స్ని ఇలా ఏదైనా దొరుకుతుందని కట్ చేస్తే వాళ్ళకి ఒక డైమండ్ దొరుకుతుంది. డైమండ్స్ని తీసుకెళ్లి రాజులకి ఇస్తే వీళ్ళకి మంచి ఫుడ్ పెట్టేవాళ్ళు. చిన్న చిన్న డైమండ్స్ తీసుకెళ్తే గంజి పోసేవాళ్ళు అనమాట. ఒక పిల్లాడికి మాత్రం డైమండ్ దొరకడంతో రాజుకి ఇద్దామని తీసుకెళ్తుంటే మధ్యలో అతను అతని దగ్గర నుంచి లాక్కుని తీసుకెళ్లిపోతాడు. దాంతో ఒక పెద్ద ఆ పిల్లాడికి, చూడు బాబు, ఖచ్చితంగా మనందరి దగ్గర దోచుకునే దొరల్ని కూడా ఎవరో ఒకరు దోచుకుంటారు. దొరల్ని ఆ పైనోడిని ఇంకొకడు మన కష్టాలన్నీ తీర్చడానికి ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారు అని చెప్తాడు. కట్ చేస్తే ఇప్పుడు మన హీరో వీరమల్లు. అయితే వీరమల్లు పుట్టి కొద్ది రోజులే అయింది. ఆ ఊర్లో వరదలు రావడంతో పిల్లాడు నదిలో కొట్టుకుంటూ వెళ్తాడు. నదిలో ఆ పిల్లాడు కొట్టుకుంటూ వెళ్తుంటే ఒక గద్దొచ్చి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ పిల్లాని చూసి ఏం చేయకుండా వెళ్ళిపోతుంది. ఇదంతా పక్కనే ఈశ్వర్ని గుడిలో పూజ చేస్తున్న ఒక బ్రాహ్మణుడు చూస్తాడు. ఆ పిల్లాన్ని తీసుకుని అతని జాతకాన్ని చూసి ఖచ్చితంగా పెద్ద అయిన తర్వాత ఇతడు గొప్ప సైనికుడు అవుతాడు అండ్ జనాలకి దేవుడు అవుతాడు, గొప్ప జాతకం ఇతుందని చెప్పి చిన్నప్పటి నుంచి అతనే పెంచుతాడు. ఇప్పుడే అతనికి పేరు పెడతాడు హరిహర వీరమల్లుని. మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే షాజహాన్ ఢిల్లీలో పెద్ద రాజు. షాజహాన్ పెద్ద కొడుకు దారాషికో, చిన్న కొడుకు ఔరంగజేబు. దారాషికో అన్ని మతాలు సమానమేని పరమతాన్ని కూడా గౌరవించి అందరినీ సమానంగా చూసేవాడు. ఔరంగజేబు మాత్రం ఇస్లాం మతం మాత్రమే ఉండాలి, ఇస్లాం మతం కోసం పోరాటం చేస్తుంటాడు. దాంతో ఒక రోజు ఔరంగజేబు ఏం చేస్తాడంటే వాళ్ళ అన్న దారాషికోని ఇస్లాం మతానికి ద్రోహం చేస్తున్నాడని అందరి ముందు బంధించి ఎంతో క్రూరాతి క్రూరంగా ఇస్లాం మతానికి అగేనెస్ట్ గా అతను ఉన్నాడని ఔరంగజేబు అనుకుని అతని తల నరికేసి వాళ్ళ నాన్నకి పంపిస్తాడు. నిజానికి ఔరంగజేబు వాళ్ళ ఏరియాలోనే కాకుండా ఇండియా మొత్తంలోనూ ఇస్లాం మతం వ్యాప్తి చెందాలనుకుంటాడు. దానికి అడ్డుగా వచ్చిన అందరినీ చంపుకుంటూ వెళ్తాడు. కట్ చేస్తే కొన్ని రోజులకి ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యంలోని కొంతమంది రాజుల దగ్గరికి వెళ్ళి మా మతంలో చేరండి అని వాళ్ళ దగ్గర అంటే వెళ్ళి మీ ఔరంగజేబుకి చెప్పు, ఇక మీద వాడికి ఎవడు భయపడడు అని చెప్తే సైనికుడు లాగా వెళ్ళిన ఔరంగజేబు ఇప్పుడు భయపడతారు చూడండి అని ఆ రాజుల్ని చంపేస్తాడు. రాజులను చంపిన తర్వాత వాళ్ళ సైనికులందరినీ మీరు అందరూ ఇస్లాం మతంలో చేరండి లేదా చావండి అని రెండు ఆప్షన్స్ ఇస్తే వేరే ఆప్షన్ లేక ప్రజలందరూ ఇస్లాం మతంలో చేరడానికి సిద్ధమవుతారు, సైనికులతో సహా ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు. కట్ చేస్తే కొన్ని రోజులకి మచిలీపట్నంలో ఉన్న ప్రజల దగ్గర అక్కడున్న సంపదను అన్నిటినీ బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటూ ఉంటారు. అండ్ అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్న వజ్రాలన్నిటినీ తీసుకుని లండన్ తీసుకెళ్దామని ప్రయత్నిస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే వీరమల్లు మాస్ ఎంట్రీ ఇచ్చి అందరితో ఫైట్ చేసి వాళ్ళు తీసుకెళ్తున్న సంపదని, వజ్రాలు వీటన్నిటిని తిరిగి వాళ్ళ ప్రజలకే ఇస్తాడు. యాక్చువల్గా వీరమల్లు గురించి చెప్పాలంటే వీరమల్లు ఒక దొంగ. ప్రజల దగ్గర నుంచి దోచుకున్న సంపదని, ధనాన్ని తిరిగి వాళ్ళ దగ్గరే దొంగలిచ్చి రాజుల దగ్గర ప్రజలకు పంచిపెట్టేవాడు. కట్ చేస్తే కొన్నూరుని చూపిస్తారు. ఒక దొర ఉంటాడు. అక్కడున్న ప్రజలందరినీ అతని బానిసలుగా చేసుకుని వాళ్ళ దగ్గర అధిక మొత్తంలో పని చేయించుకుని లాభాలు పొందుతుంటాడు. ప్రజలందరూ దొరకి ఎదురు చెప్పకుండా రిక్వెస్టెడ్ గా, దొర ఈసారి కొంచెం బియ్యం బస్తాలు ఎక్కువ ఇవ్వవా, మాకు తినడానికి కూడా సరిగ్గా తిండి దొరకట్లేదు ఇక్కడ అంటే, ఏంట్రా నాకే ఎదురుగా మాట్లాడుతున్నావు, సర్లే నీకు ఎక్కువ బియ్యం బస్తాలు కావాలంటే ఇక్కడున్న మా పులుల దగ్గర ఫైట్ చేసి చూడండి, పులి మేక ఆడండి, కండలు తిరిగిన మా వాళ్ళను ఓడిస్తే ఇంకొన్ని బియ్యం బస్తాలు ఎక్కువ ఇస్తానని చెప్తే కొంతమంది ప్రజలు ధైర్యం చేసి వాళ్ళతో పోటీ పెడతారు. కానీ వాళ్ళ బలం ముందు సామాన్య ప్రజలు ఓడిపోతారు. అయితే ఇదంతా చూస్తున్న వీరమల్లు ప్రజల వైపు నేను నిలబడతాను, ఒక సామాన్యుడిగా మీ వాళ్ళతో నేను ఫైట్ చేస్తాను ఒక్కడినే అని అక్కడున్న అందరితో ఫైట్ చేసి కుస్తీ పడి పోటీలో గెలిచి బియ్యం బస్తాలు ఇప్పిస్తాడు. అక్కడున్నదంతా
దొర దీనికి మెచ్చుకొని ఇంకేదైనా కోరుకో అని అంటే మా ఊరు ప్రజలందరూ మీ ముందు ఎప్పుడు తల దించుకునే ఉంటారు, ఎప్పుడు వాళ్ళు అలా ఉండకూడదు, మీ దగ్గర బానిసత్వంగా ఉండడం ఏంటని తల ఎత్తేలా చేస్తాడు. వీరమల్లు వీరత్వం చూసి అతనుకున్న తెలివితేటలను చూసి దొర చాలా మెచ్చుకుంటాడు. దొర దగ్గర పంచమి ఉంటుంది. పంచమి ఫస్ట్ టైం వీరాని కుస్తీ పోటీల్లో చూసి చాలా ఇంప్రెస్ అయిపోతుంది. ఎలాగైనా అతనితో మాట్లాడాలని లైన్ ఇస్తుంది. ఈ విషయం వీరా గమనించి ఆ రోజు రాత్రి పంచమి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మాయి నన్ను చూస్తున్నావా, నేనంటే ఇష్టమా అని అడుగుతూ ఉంటే సరిగ్గా అప్పుడే దొర వస్తాడు. దొర రావడంతో అక్కడే దాక్కుండిపోతాడు తెలియకుండా వీరా. దాంతో దొర పంచమి మీద అధికారం చెలాయించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దీంతో వీరాకు అర్థమయ్యేది ఏంటంటే పంచమి దొర కూతురు కాదు, అన్నో కాదు, పంచమిని పెళ్లి చేసుకోవడానికి అక్కడ ఉంచుకున్నాడు అని అర్థమయ్యి, ఏంటి ఇదంతా, ఎందుకు ఇలా ఉన్నావని పంచమితో అంటే పంచమి ఎమోషనల్ అయ్యి వీరాతో, మేము దేవదాసీలు ఒక చోట నాట్యం చేస్తుంటే ఈ దొర నన్ను తీసుకొచ్చేసాడు, నేను ఇక్కడ బందీగా ఉండిపోయాను, దయచేసి నన్ను ఇక్కడ నుంచి నువ్వే కాపాడాలి, బయటికి తీసుకెళ్లాలని ప్రామిస్ చేయించుకుంటుంది వీరాతో. వీరా కూడా ఎందుకు ఒప్పుకుంటాడు ప్రామిస్ చేసి. ఆ తర్వాత దొర వీరాని పిలిపించి, నువ్వు ఒక పని చేయాలి, నాకు దొంగతనం చేసి పెట్టాలి, దొరల దగ్గర డైమండ్స్ ఉంటాయి, ఆ డైమండ్స్ ని హైదరాబాద్ లో ఉన్న సుల్తాన్ కి తీసుకెళ్లడానికి వెళ్తున్నారు, ఇప్పుడు నా దగ్గర ఉన్న డైమండ్ కూడా సుల్తాన్ తీసుకెళ్లి ఫ్రీగా ఇవ్వాలి, ఎందుకని నేను వాడికి ఫ్రీగా ఇవ్వాలి, నాకు ఇది నచ్చట్లేదు, ఆ డైమండ్స్ నాకే కావాలి, నేను తీసుకెళ్తున్న దారిలో నేను వచ్చి ఎవరో తెలియనట్టు దొంగతనం చేసి వెళ్ళాలి, వాళ్ళతో ఫైట్ చేసి, సుల్తాన్ సైనికులు ఎక్కువగానే ఉంటారు, వాళ్ళతో ఎలాగైనా ఫైట్ చేసి నా డైమండ్స్ నాకు తిరిగి ఇవ్వాలి అని చెప్తాడు. వీరా ఎందుకు ఒప్పుకొని నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఒప్పిస్తాడు ఈ విధంగా డైమండ్స్ ని దోచుకోవాలని చెప్పి. వీరా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ లో ఉంటారు, ఎవరికి ఏం తెలియనట్టుగా నటిస్తూ ఉంటారు, నిజానికి వీళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళే. ఈ విషయం పంచమికి తెలిసి వీరా దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడి, నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి, నేను కూడా మీతోనే వచ్చేస్తాను, ఇన్ని రోజులు ఒక వీరుడిగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, ఇప్పటి నుంచి జీవితాంతం మీతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళిపోండి అని చెప్తుంది. ఇందుకు వీరా ఒప్పుకొని నెక్స్ట్ డే దొర పంచమి వీళ్ళిద్దరూ కలిసి డైమండ్స్ ని సుల్తాన్కి తీసుకెళ్లడానికి వెళ్తూ ఉంటారు చార్మినార్ దగ్గర. ఏంటి ఈ వీరా ఇంకా రాలేదని దొర అనుకుంటున్న సమయంలోనే వీరా మాస్ ఎంట్రీ ఇచ్చి వాళ్ళతో ఫైట్ చేసి మరి ఆ డైమండ్స్ ని దొంగిలిచ్చి చివరికి బండిలో ఉన్న దొరను కూడా కింద తోసేసి పంచమిని తీసుకుని వెళ్తూ ఉంటాడు ఆ డైమండ్స్ని దొంగలిచ్చి. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే పంచమి ఏం చేస్తుందంటే వీరాని మోసం చేసి వీరాని కింద తోసేసి గుర్రం మీద వెళ్తూ ఉంటే వీరా దగ్గర ఉన్న డైమండ్స్ని లాక్కుని తీసుకెళ్ళిపోతుంది. సుల్తాన్ సైనికులకి వీరమల్లు దొరికిపోతాడు. వీరమల్లును బంధించి సుల్తాన్ దగ్గర తీసుకెళ్తాడు. సుల్తాన్ వీరమల్లును చూసి వీరమల్లు డైమండ్స్ని దొంగిలించడానికి ఎలా పోరాడాడో ఇదంతా తెలుసుకొని సుల్తాన్ దగ్గర ఒక ఫేక్ డైమండ్ ఉంటుంది, కోహినూర్ వజ్రం అని చెప్తూ ఉంటాడు. ఆ డైమండ్ ని వీరాకి చూపించి, నిజమైన కోహినూర్ డైమండ్ ఔరంగజేబు సింహాసనం మీద ఉంది, ఇప్పుడు ఔరంగజేబు ఢిల్లీలో ఉన్న ఎర్ర కోటలో ఉన్నాడు, అతని సింహాసనం మీద ఉన్న ఈ కోహినూర్ డైమండ్ గనక నువ్వు నాకు తీసుకొస్తే ఇప్పుడు నువ్వు దొంగిలించడానికి ప్రయత్నించిన ఈ డైమండ్స్ అన్ని నీకే ఇస్తానని వీరాకు మాటిస్తాడు. ఇంకో విషయం ఏంటంటే ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూర్ డైమండ్ ని దొంగిలించడానికి 7 మంది ట్రై చేశారు. 7 మందిని క్రూరాతి క్రూరంగా ఔరంగజేబు తెలుసుకుని చంపేస్తాడు. ఒకవేళ వీరా గనక తీసుకురాకపోతే సుల్తాన్ ఏమని చెప్పి వార్నింగ్ ఇస్తాడంటే అతని దగ్గర ఉన్న పులిని తీసుకొచ్చి దీంతో నిన్ను చంపేస్తా అని చెప్తాడు. దాంతో వీర ఆ పులిని తన కళ్ళతో తన హ్యాండ్తో కంట్రోల్ చేసుకుంటాడు. గాండ్రిస్తున్న పులి సడన్ గా వీరమల్లును చూసి సైలెంట్ అయిపోతుంది. వీరమల్లు స్పెషల్ టాలెంట్ గలవాడు, అనిమల్స్ తో కూడా మాట్లాడగలుగుతాడు కేవలం కంటి చూపుతోనే. ఇదంతా చూసి సుల్తాన్ కూడా ఆశ్చర్యపోతాడు. ఫైనలీ సుల్తాన్ దగ్గర డీల్ ఒప్పుకొని వీర ఫ్రెండ్స్ ని సుల్తాన్ దగ్గర ఉన్న 2 సోల్జర్స్ ని తీసుకెళ్తాడు. ఔరంగజేబుకి సంబంధించిన ప్రతి డీటెయిల్ సుల్తాన్ మనుషులకు తెలుసు, అందుకనే వీరాతో పాటు వాళ్ళని తీసుకెళ్తాడు. వెళ్తూ వీళ్ళకి ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి దారి మధ్యలో. అయితే వాటన్నిటిని వీరమల్లునే అధిగమించి వాళ్ళని కాపాడి ఎన్ని సమస్యలు వచ్చినా ముందుకెళ్తుంటాడు ఢిల్లీలో ఔరంగజేబు కోట దగ్గరికి. ఒకరోజు వెళ్తూ ఉండగా దారి మధ్యలో అర్ధరాత్రి విశ్రాంతి తీసుకుంటూ ఉంటే హైనాస్ కొన్ని వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తాయి. అయితే వీరమల్లునే లీడ్ తీసుకుని వాళ్ళందరినీ కాపాడి హైనాస్ నుంచి అక్కడి నుంచి వెళ్తాడు. హైనాస్ తో వీరమల్లు మాట్లాడతాడు. ఈ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఒక ఊరు కనిపిస్తుంది. ఆ ఊర్లోనే పంచమి కనిపిస్తుంది. డాన్స్ చేస్తూ ఉంటే పంచమిని చూసి
ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు, భలే మోసం చేసావే, నన్ను ప్రేమిస్తున్నట్టు నమ్మించి మోసం చేసావు కదా అని అతను బాధపడి పంచమి మీద కోపంతో అతనితో పాటు తీసుకెళ్తాడు. పంచమి కూడా వీళ్ళ టీంలో యాడ్ అయిపోతుంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఒక చిన్న గ్రామం కనిపిస్తుంది. గ్రామంలో ఉన్న ప్రజలు తాగడానికి చుక్క నీరు లేకుండా బానిసలుగా చాలా నరకం అనుభవిస్తుంటారు. వీరమల్లు దగ్గరున్న వాటర్ బాటిల్ ఇస్తే ఆ వాటర్ కోసం ప్రజలందరూ ఎగబడేస్తున్నారు, ఒక్క చుక్క నీటి కోసం. వీళ్ళ బాధను చూసి వీర చాలా బాధపడతాడు. ఇంకోవైపు ఔరంగజేబుకు అతని దగ్గర ఉన్న డైమండ్ని దొంగిలించడానికి వీర అనే ఒక అతను వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ తెలిసి వాళ్ళ సైనికుల్ని కొంతమందిని పంపిస్తాడు వాళ్ళని చంపేయమని. ఒక ప్లేస్లో కొంతమంది బ్రాహ్మణులు ప్రజలందరూ కలిసి వర్షాలు రాలేదని హోమాలు జరిపిస్తుంటే ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న వీరాకి వర్షం ఎప్పుడు పడుతుందో అర్థమయ్యి టైం చెప్తాడు. ఇంకొద్దిసేపట్లో వర్షం పడుతుందని. అతను చెప్పినట్టుగానే వర్షం పడడంతో చాలా ఆశ్చర్యపోతారు వీరాతో పాటు ఉన్న వాళ్ళందరూ. ఔరంగజేబు సైనికులందరూ వచ్చి వీళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే చుట్టూ నిప్పు అంటించేసి వాళ్ళని లోపలికి రానియకుండా చేస్తాడు. వీరాతో ఉన్న వాళ్ళందరూ నువ్వు జంతువులతో కూడా ఈజీగా మాట్లాడుతున్నావు, వర్షం ఎప్పుడు పడుతుందో కూడా చెప్పేస్తున్నావు, అసలు ఎవరు నువ్వు అని అంటే అప్పుడు చెప్తాడు యాక్చువల్గా వీర ఒక దొంగ కాదు, జనాల్ని కాపాడే ఒక సైనికుడు. ఒకరోజు వీర ఉన్న ఊర్లో జాతర జరుగుతూ ఉంటుంది. అమ్మవారు ఉన్న ప్లేస్ లో ఔరంగజేబు సైనికులు వచ్చి ఈ బండరాయిని ఎందుకని పూజిస్తూ ఉన్నారు, మా మతంలో చేరండి అని అందరినీ చిత్రహింసలు చేస్తుంటారు, కొడతారు రక్తం వచ్చేలాగా. ఇదంతా వీరమల్లు చూసి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. అయితే ఆ రోజు జాతరలో ఒకేసారి ఔరంగజేబు సైనికుల్ని చంపేయడంతో చాలా మందిని ఔరంగజేబుతో జరిగిందంతా చెప్తాడు. వీర అనే ఒకడు మా మీద అటాక్ చేశాడు, మన వాళ్ళని కొంతమందిని చంపేశాడని. వీరా గురించి, వీరా ఎందుకని వాళ్ళ సైనికుల్ని చంపాడు, వాళ్ళ మతంలో చేరమన్నందుకు హిందువులందరినీ చంపేయాలని వీరాను కూడా అందులో భాగం చేసి కొంతమంది సైనికుల్ని వీరా ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడున్న ప్రజల్ని తీసుకొచ్చేయమంటారు. అయితే అక్కడున్న ప్రజలందరూ భయపడి దాక్కుంటూ ఉంటే బ్రాహ్మణులు కొంతమంది గురువులు మాత్రం ఉంటారు, వాళ్ళని ఔరంగజేబు దగ్గర తీసుకెళ్ళిపోతారు సైనికులు. ఔరంగజేబు ఆ బ్రాహ్మణుణ్ణి వీరాన్ని పెంచుంటాడు కదా, అతని మీద కత్తి పెట్టి ఇప్పుడు మిమ్మల్ని చంపను, వీరాన్ని చంపిన తర్వాత మీ ధైర్యాన్ని చంపి మీ దగ్గరకు వస్తానని వీరాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఖచ్చితంగా వీరమల్లు ఔరంగజేబుకు వస్తాడని ఔరంగజేబు వెయిట్ చేస్తూ ఉంటాడు. దాంతో వీర ఏం చేయాలో తెలియక ఔరంగజేబు ఉన్న ప్లేస్ తెలుసుకోవడం కోసం సుల్తాన్ దగ్గర అతనే కావాలనే ప్లాన్ చేసి డైమండ్స్ ని దొంగిలించేలా చేసుకొని మరి కోహినూర్ వజ్రం దొంగిలించాలన్న రీజన్ తో కావాలనే సుల్తాన్ చేతిలో దొరికిపోయి ఈ డీల్ ఒప్పుకొని వాళ్ళ మనుషుల్ని వెంట తీసుకొస్తాడు. ఔరంగజేబు గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి అతను ఎక్కడున్నాడో అతని రహస్యాలన్నీ. ఇంతవరకు జరిగిందంతా అక్కడున్న వాళ్ళతో చెప్పి సుల్తాన్ మనుషులతో నేను మా వాళ్ళని కాపాడడానికే మీతో పాటు వస్తున్నాను, నిజానికి కోహినూర్ డైమండ్ కాదు నేను దొంగిలించాల్సింది, మా వాళ్ళని కాపాడాలని. వీర బాధ అర్థం చేసుకుని సొంత వాళ్ళ కోసం పోరాడుతున్న అతని ధైర్య సాహసాలని మెచ్చుకొని మా ప్రాణాలు పోయినా పర్లేదు మీతో పాటు మేము వస్తామని వీర ఫ్రెండ్స్ అందరూ చెప్తారు. వీళ్ళు రెండు భాగాలుగా విడిపోయి వీర ఒకవైపు ఇంకొంతమంది ఇంకోవైపు వెళ్ళాలనుకుంటారు ఔరంగజేబు దగ్గరికి. పంచమి ఒంటరిగా మిగిలిపోతుంది. వీర దగ్గరికి వచ్చి వీర మనసు అర్థం చేసుకొని నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను, ఇప్పుడు నీతో పాటు నడవాలనుకుంటున్నాను, నిన్న ఆ రోజు మోసం చేసింది ఎందుకంటే మా దేవదాసులు ఇంకా చాలా మంది బందీగా ఉన్నారు, వాళ్ళని కాపాడడం కోసం ఈ డైమండ్స్ ఉపయోగపడతాయని అలా చేశాను, నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నానండి అనగానే వీరాకు అర్థమయ్యి సరే ఇక్కడే ఉండు నేను వెళ్ళొస్తానని వీర తనని అక్కడే వదిలిపెట్టేసి వెళ్తాడు. వెళ్తూ ఉంటే ఇంకా ఆల్మోస్ట్ కోటలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడున్న సైనికులు ప్రజలందరినీ చిత్రహింసలు చేస్తుంటారు. ప్రజల్ని అన్యాయంగా కొడుతూ వాళ్ళు పూజిస్తున్న దేవుణ్ణి కూడా వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని మంటల్లో వేసి కాల్చేస్తుంటారు. ముఖ్యంగా హిందువులని వాళ్ళ మతంలో చేరమని ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఒక చిన్న పాప శివలింగం బొమ్మను తీసుకెళ్తూ ఉంటే దాన్ని కూడా తీసుకొని ఆ పాపని వాళ్ళ పేరెంట్స్ని కొడుతూ ఉంటారు దారుణంగా. ఇదంతా ప్రజలందరూ చూస్తూ ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉంటే వీరమల్లు మాత్రం ముందడుగేసి ఆ పాపని వాళ్ళ పేరెంట్స్ని కాపాడాలని ఫైట్ చేస్తాడు. సైనికులతో వీర పోరాడుతూ ఉంటే చిన్న పాప మిగతా వాళ్ళందరినీ మోటివేట్ చేస్తుంది. ఎవరో తెలియని వ్యక్తి వచ్చి మనకు అండగా నిలబడ్డాడు, మనం మాత్రం చేతులు కట్టుకుని నిలబడుతున్నామేంటి, పదండి మన బానిస సంఖ్యలని మనమే తెంచుకోవాలని
అందరినీ మోటివేట్ చేసి ఎంతో స్ఫూర్తిని నింపి ఫైనలీ అక్కడున్న జనాలందరూ తిరగబడేలా చేసి ఒక పెద్ద యుద్ధమే జరిగేలా చేస్తారు. ఇదంతా ఔరంగజేబుకు తెలిసి ఆ వీరాగాడు ఇంత పని చేశాడా, నా చేతులతో వాడిని చంపేస్తానని వీరా గురించి ఆలోచిస్తూ రాణి చూసుకుందామని వెయిట్ చేస్తుంటే సరిగ్గా అప్పుడే ఒక పెద్ద సుడిగాలి వస్తుంది. చాలా పెద్ద మోతాదులో గాలి రావడంతో మొత్తం అందరూ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఇతని మీద సుడిగాలి ముంచెత్తుకు రావడంతో ఔరంగజేబు కూడా గాల్లో తేలుతూ ఉంటే వీర అతని చేయి పట్టుకొని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. లైక్ మన RRR మూవీలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లాగా అంత పెద్ద సుడిగాల్లో కూడా ఒకరినొకరు కోపంగా చూసుకుంటారు. ఇప్పుడే పార్ట్ 2 టైటిల్ కార్డ్ పడుతుంది. యుద్ధభూమి పార్ట్ 1 ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ లో రిమైనింగ్ స్టోరీ చెప్తారు. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.